వెల్కమ్ టు ద ఛానల్ గైస్. ఈరోజు వచ్చేసి ఒక మెడికల్ మిస్టరీ, ఈ అన్ఇమాజినబుల్ మెడికల్ మిస్టరీ గురించి మాట్లాడతాం. సో ఇన్సిడెంట్లోకి వెళ్తే, ఒక 2014 ఆగస్ట్లో ఒక లేడీ, 24 years లేడీ, యాంజెలా లయన్స్ అని చెప్పేసి, సో రెంటెడ్ మోపెడ్ తీసుకొని వియట్నాంలో టూరింగ్కి వెళ్ళింది. అండ్ తను ఉన్న డేస్ అన్ని కూడా బాగా స్పెండ్ చేసింది. వియట్నాంలో ఉన్న లోకల్ రివర్స్లో స్విమ్మింగ్ చేయడం, అండ్ లోకల్ పబ్స్ అండ్ బార్లలో ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎంజాయ్ చేయడం, అలా బాగా ఎంజాయ్ చేసింది ఉన్నన్ని రోజులు. అండ్ తను సమ్ నార్మల్ సిక్నెస్, జలుబు చేయడం అట్లా వచ్చేసరికి మెడికేషన్ తీసుకుంది. అండ్ షీ కేమ్ బ్యాక్ టు హర్ నేటివ్ ప్లేస్, స్కాట్లాండ్. అండ్ సడన్గా నోస్ బ్లీడింగ్స్ కావడం స్టార్ట్ అయింది. తన ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, నార్మల్ కదా, అక్కడ హాట్ టెంపరేచర్ అండ్ స్కాట్లాండ్లో సమ్ కోల్డ్ టెంపరేచర్, ఆ వెదర్ బ్యాలెన్స్ చేయడానికి టైం పడుతుంది, జస్ట్ గివ్ సమ్ టైం అని చెప్పేసి. అట్లా వీక్స్ గడిచినాయి, ఆయన ఆగట్లేదు, సివియర్ నోస్ బ్లీడ్స్ అవుతూనే ఉన్నాయి. అండ్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నార్మల్ మెడికేషన్ ఇచ్చినాడు, అండ్ కొంచెం పెయిన్ తగ్గడం స్టార్ట్ అయింది ఆమెకు. అండ్ వన్ డే ఆ డాక్టర్ కూడా చెప్పింది అదే, ఏమనంటే వియట్నాం టెంపరేచర్కి స్కాట్లాండ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి నీ బాడీ అడ్జస్ట్ కావడం టైం పడుతుంది అని చెప్పేసి. అండ్ ఈ రెండో డాక్టర్ ఉండొచ్చి నార్మల్ మెడికేషన్ ఇచ్చినాడు, అండ్ కొంచెం రిలీఫ్గా అనిపించింది తనకి. అండ్ వన్ ఫైన్ డే తను బాత్ చేస్తున్నప్పుడు సివియర్గా, అంటే, అండ్ సెకండ్ డాక్టర్ వచ్చేసి ఇది కూడా చెప్పాడు, ఏమంటే ఈ నాస్ట్రిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాజ్లిన్ అప్లై చేసుకో, సో నీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆమె చాలా రోజులు ఇదే ప్రాక్టీస్ చేసింది, వాజ్లిన్ రాసుకోవడం. అండ్ ఈవెన్ దో బ్లీడింగ్స్ అవుతూనే ఉండేవి. అండ్ ఆమె స్నానం చేస్తున్నప్పుడు, ఈ నోస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ నాస్ట్రిల్లో ఏమో తగిలినట్టు అనిపించింది. అండ్ టచ్ చేయగానే సివియర్ పెయిన్, చాలా సివియర్ పెయిన్, అసలు భరించలేనంత సివియర్ పెయిన్. అండ్ బ్లీడింగ్ అసలు ఆగట్లేదు, ఫుల్ నాన్ స్టాప్ అవుతూనే ఉంది. అండ్ తను అట్లే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నర్స్ చెక్ చేసి వెనక్కి పడుకోమని చెప్పింది. అండ్ వెనక్కి పడుకున్న తర్వాత చాలాసేపు సైలెన్స్ ఉంది, కంప్లీట్ సైలెన్స్. అండ్ ఈ నర్స్ ఎవరైతే ఉన్నారో తను ఆమె నాస్ట్రిల్లో చూడంగానే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తానని చెప్పేసి. ఈమె షాక్ అయింది, ఎందుకు నార్మల్ టోన్లో ఉన్న ఆమె వాయిస్, నర్స్ వాయిస్ సడన్గా ఇట్లా చేంజ్ అయింది అనేసి. అండ్ తను గమనించింది, చాలాసేపు అయింది పడుకొని ఉండి, అండ్ లేచి చూసేసరికి నర్స్ని అడిగింది. నర్స్ అడగగానే నర్స్ అలా రెస్పాండ్ కావడం. అండ్ డాక్టర్ వచ్చి చూసేసరికి డాక్టర్ కూడా షాక్ అయినాడు. అసలు ఏం జరిగిందంటే, ఈ వియట్నాం లోకల్ రివర్స్లో ఈమె స్విమ్ చేసింది కదా టూర్కి వెళ్ళినప్పుడు, ఆ ప్లేస్లో లీచెస్ ఉంటాయి, జలగలు. సో ఆ నర్సు అండ్ డాక్టరు వీళ్ళు గమనించింది ఏంటంటే, తన నాస్ట్రిల్లో ఉన్నది ఈ లీచ్. అండ్ ఆ లీచ్ జస్ట్ ఒక 1/2 inch బ్రెయిన్కి 1/2 inch దూరంలో ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ దాకా ఉంది ఆల్మోస్ట్. అండ్ డాక్టర్ చాలా కష్టపడి 3 hours కష్టపడి ఈ జలగని దాని లోపల నుంచి లాగడానికి ట్రై చేసి అల్టిమేట్లీ ఆమెకి లీచ్ ఆమె నాస్ట్రిల్ నుంచి తీసేసి, అండ్ అగైన్ నార్మల్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత దెన్ షీ బికేమ్ నార్మల్. సో దాట్స్ మెడికల్ మిస్టరీ ఫర్ టుడే. థ్యాంక్స్ గైస్. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.